మీకు ఓకేగా? అలాగేనండి. మీ మీద గౌరవంతో ఒక 4 రోజులు ఆగుతాం. గుడ్. పరిస్థితిని మీరందరూ త్వరగా అర్థం చేసుకున్నారు. వెళ్ళండి, వెళ్ళిరండి. నమస్తే. ఓకే. ఓకేనండి. అమ్మా, వీళ్ళు అనంత పని చేసేట్టున్నారుగా. మావయ్యకి తెలిస్తే అంతే, రిస్క్ దేనికి? వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ తిరిగిచ్చేస్తే మనం ఈ సమస్య నుంచి బయటపడొచ్చు కదా. ఏంట్రా భయపడేది? మర్చిపోయావా? ఆ డబ్బులు మొత్తం మన పర్సనల్ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేశాం కదా. రిటర్న్స్ కూడా ఇప్పట్లో రావు. మరెలా అమ్మా? ప్రస్తుతానికి మన దగ్గర డబ్బు లేదు. ఈ ఇన్వెస్టర్లని మేనేజ్ చేయడం తప్ప మరో మార్గం లేదు మనకి. దీని గురించి నేను ఆలోచిస్తానులే, కానీ ఈ విషయాలన్నీ మీ మామయ్యకి గానీ గౌతమ్కి గానీ లీక్ అవ్వకుండా చూసుకో. సరే అమ్మా. ఇప్పుడు మామయ్య ఆ మిథులని ఈ ఇంటి నుంచి బావ జీవితం నుంచి శాశ్వతంగా బయటికి పంపించేయమంటాడు. రేయ్ కార్తికేయ, గుర్తుంది కదా, ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కామ్ గురించి మావయ్య గానీ గౌతమ్ గానీ తెలియకూడదు. ఇద్దరు ఆఫీస్కి రారు కదమ్మా, వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఈ విషయం వాళ్ళకి తెలియకుండా నేను చూసుకుంటా. పద.